హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు జానో హోమ్ ఫుడ్స్. ఈరోజు మా ఇంట్లో సంక్రాంతి స్పెషల్ పూరణం బూరెలు ఎలా చేశానో చూద్దాం రండి. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కోసం ఈ వీడియో చివరి వరకు చూడండి. ముందుగా ఒక గిన్నెలోకి 1 గ్లాస్ మినపప్పు, 1.5 గ్లాస్ బియ్యాన్ని తీసుకోండి. 1 స్పూన్ శనగపప్పు వేసుకొని 2 సార్లు కడగండి. కడిగిన తర్వాత నీళ్లు వేసుకొని 4 గంటల సేపు పక్కన పెట్టుకోండి. గిన్నెలోకి 1 గ్లాస్ పెసరపప్పు, 1 గ్లాస్ శనగపప్పు వేసుకొని 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. తర్వాత పెసరపప్పు, శనగపప్పు గ్రైండర్లో వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసుకొని గిన్నెలోకి వేసుకోవాలి. తర్వాత మినపప్పు, బియ్యంని మెత్తగా గ్రైండర్లో వేసుకోవాలి. గ్రైండర్లో వేసుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. యాలకులు, బెల్లం పాకానికి కావలసిన కొబ్బరి తురుము మరియు పంచదార వేసుకోండి. మెత్తన పౌడర్ చేసుకోండి మరియు పంచదార పౌడర్ని రెడీ చేసుకుందాం. 1 గ్లాస్ శనగపప్పుకి 1.5 గ్లాస్ బెల్లం వేసుకోండి. గ్లాస్ నీళ్ళను వేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. మనం బెల్లం పాకం వచ్చేలాగా కొబ్బరి తురుముకుందాం. ముందుగా రెడీ చేసుకున్న యాలకులు, పంచదార పొడిని బెల్లం పాకంలో వేసుకుందాం. బెల్లం పాకం బాగా వచ్చిందో లేదో ఈ విధంగా చూసుకోండి. ముందుగా రెడీ చేసుకున్నాం కదా కొబ్బరి తురుముని బెల్లం పాకంలో వేసుకోండి. 5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. కొబ్బరి కూర కొంచెం నీరులాగా ఉంటుంది, కొంచెం ఉడకనివ్వండి కొబ్బరి కూరని. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. తర్వాత మినపప్పు, బియ్యం గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ పాకాన్ని అందులో వేయండి. ఎంత వేడిస్తే అంత క్రిస్పీగా వస్తుంది. చిటికెడు వంట సోడా వేసుకోండి. ఒక కళాయిలోకి 1 గ్లాస్ నీళ్ళు వేసుకోండి. 1 నిమ్మకాయ చెక్క కూడా వేసుకోవాలి. శనగపప్పు, పెసరపప్పు మిశ్రమాన్ని ఒక కంచంలోకి వేసుకొని దానిని కళాయిలో పెట్టుకోవాలి. దానిపైన ఇంకొక మూత పెట్టుకోవాలి. 1/2 గంట సేపు ఉడకనివ్వాలి. 1/2 గంట తర్వాత ఉడికిందో లేదో చూసుకోండి. ఉడికితే పక్కన పెట్టుకోండి. వీడియోలో చూపించిన విధంగా పెద్ద పళ్ళెంలోకి వేసుకోండి. అది చల్లారాక మెత్తగా ఉండలు లేకుండా మెదుముకోండి. అన్నీ ఇలాగా ఉండగా
శనగపప్పు, పెసరపప్పు ఈ మిశ్రమాన్ని ఉండలు లేకుండా మెదుముకున్నాం కదా, అందులోకి ఈ బెల్లం పాకాన్ని వేసుకొని కలుపుకోండి. అరగంట సేపు పక్కన పెట్టుకోండి. జాగ్రత్తగా కలుపుకోండి, చెయ్యి కాలుతుంది. బెల్లం పాకం కదా, చెయ్యికి అంటుకుందనుకో తోలు ఎక్కుద్ది. చూడండి, జాగ్రత్తగా కలుపుకోండి, చెయ్యి కాలుతుంది. చూడండి, వీడియోలో చూపించిన విధంగా కలుపుకోండి. అరగంట తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకోండి. చూడండి, కొంచెం గట్టిగా మెదుముకోండి, ఎందుకంటే తోపలో వేసేసరికి విడిపోకుండా ఉండడానికి గట్టిగా చుట్టుకోండి. ఉండలు చూపించే విధంగా ఇలా చుట్టుకోండి. మేము 50 ఉండలు చేసుకున్నాం. పొయ్యి వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని 1/2 లీటర్ ఆయిల్ వేసుకోండి. 1/2 లీటర్ నూనెని వేసుకోండి. ఊర్లో ములిగినంత నూనె వేసుకోండి. దాన్ని కాగనివ్వండి. తోపు పిండిని బాగా పీడించుకోండి. తోపు పిండిలో ఒక్కొక్క పూర్ణాన్ని వేసుకొని నూనెలో వేసుకోండి. వీడియోలో చూపించే విధంగా పూర్ణంలో నూనెలో వేసుకోండి. ఒక్కొక్క పూర్ణాన్ని నూనెలో ఇలా వేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఒక ప్లేట్లో వేసుకోండి. పూరణం బూరెలు ఎలా వచ్చాయో మీ ఇంట్లో కూడా ట్రై చేసి కమెంట్ చేయండి. మరికొన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.